హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవానీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మంచి బ్లాగ్తో వచ్చేసానండి. అదేనండి, ఉప్పలమ్మ తల్లి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరిగిందండి. మా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గర జరిగింది. మీకు కూడా ఈ కళ్యాణం చేపిద్దామని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. ఇది ఒక రోజు ముందండి, కళ్యాణం జరిగే రోజు ముందు నైట్ ముగ్గులు వేసుకొని అలంకరణ చేసుకుంటాం కదండి. అలాగే పూలు డెకరేషన్ కానీ, పూలు గుచ్చడం కానీ, కట్టడం కానీ, అండ్ అమ్మవారికి నైవేద్యాలు ఏమి పెట్టాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తానండి, ఎందుకంటే లెంతీ అయిపోతుంది కాబట్టి. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 రావచ్చు మేబీ. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. ఈ కళ్యాణ మహోత్సవం అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ అమ్మవారికి 3 సార్లని, 5 సార్లని, 9 సార్లని, 11 సార్లని ఇలా కళ్యాణం చేస్తారండి. ఈ కళ్యాణం అనేది ఇది 4వసారి చేయడం జరిగిందండి. మా చెల్లి వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ చేశారు. ఉప్పలమ్మ తల్లి వాళ్ళ ఇంటి పక్కనే అమ్మవారు వచ్చారు. కానీ ఇది చేసుకున్న తర్వాత కళ్యాణం జరిగిన ఇంట్లో మాత్రం మనం ఏది తీసుకెళ్ళకూడదండి. ఎందుకంటే కళ్యాణం జరిగిన రోజంట మనకి అమ్మవారు కూడా మన వెనకాలే వచ్చేస్తారంట, మన ఇంటి దగ్గరే వెలుస్తారంట అండి. అది చాలామంది తెలుసు. అందుకనే ఆ రోజు కళ్యాణం జరిగిన రోజు ఏది వాళ్ళ ఇంటికాడ నుంచి మనం తీసుకెళ్ళకూడదు. ఇక్కడ కళ్యాణానికి సంబంధించిన పూజా సామాగ్రి, పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు, అందులో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన యాపాకు, పూలదండలు, కళ్యాణం సంబంధించింది మనకి స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందో ఉప్పలమ్మ తల్లికి కూడా అలాగే కళ్యాణం జరుగుతుందండి. అక్కడ మూడు వస్తుందండి, అంటే 3 పార్ట్స్గా వస్తాయి. అది మీకు ఇక్కడ తర్వాత చూపిస్తా, కళ్యాణంలో పెడతారు. ఇది ప్రిపేర్ చేశారండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ తర్వాత మనకి కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బయటికి వెళ్ళి మనం మొక్కుకొని గ్రామదేవతకి మన ఊళ్ళో గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టించిన తర్వాత ఈ విధంగా కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోయిందండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా ఎంత బాగా జరిగిందో. ఉప్పలమ్మ తల్లి అమ్మవారికి ఇగోండి ఇక్కడ పెట్టా, చూసారా? ఆ గుడిలో ఉన్నది అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే కాబట్టి ఇంట్లోనే చేశారండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దెన్ వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నేను ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా వాయిస్ పెట్టేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.